వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన నివాసం వద్ద ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ ఆరాధన మహోత్సవాల్లో ఘనంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు వేలాదిగా క్రైస్తవ సోదర సోదరీమణులతో పాటు క్రైస్తవేతరులు కూడా హాజరు కావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా 120 మంది పాస్టర్లను కుటుంబ సమేతంగా మంత్రి రామానాయుడు సత్కరించి నూతన దుస్తులు, స్వీట్ బాక్సులు అందజేశారు. ప్రముఖ సినీ గాయకురాలు ఎంఎం శ్రీలేఖ ఆలపించిన క్రైస్తవ గీతాలు అందరి హృదయాలను తట్టాయి. ప్రత్యేక ప్రార్థనలు, బైబిల్ వచనాల పఠనం, క్రీస్తు జనన ఘట్టాన్ని ప్రతిబింబించే 70 మంది కళాకారులతో నాటక ప్రదర్శన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, సేవాభావం సమాజానికి మార్గదర్శకమని అన్నారు. మతాలకు అతీతంగా మానవత్వం, సోదరభావం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతి, సౌఖ్యం, సమృద్ధి అందరికీ కలిగించాలని ఆకాంక్షించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. క్రిస్మస్ వేడుకలు సర్వమత సమైక్యతకు నిదర్శనం కావడంతో పాలకొల్లులో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మలిచాయి. ఆగత్తిపాలెంలోనే మేము చాలాసార్లు మండల ప్రెసిడెంట్గా ఉండగా అక్కడికి వెళ్ళండి. సన్మానిస్తున్నారు వారు. అక్కడ పట్టుకోండి నాయకులు పట్టుకుంటే ఎలమెంచమన్న కొద్ది నెక్స్ట్ సత్కరిస్తున్నారు. లంక ధ్యానం ఎలుపు గురించి
నెక్స్ట్ లంక ఓకే ఎవరికి వెళ్ళాలి నెక్స్ట్ ఆర్ సునీల్ గారు 31st వాట్ రెడీగా ఉండాలి. పివిఎస్ సుదర్శన్ తర్వాత ఆర్డర్లో వస్తుంది. రావిపాడు గారు క్రిస్మస్ అంటే ఇదేదో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించినటువంటి పండుగ కాదు. ఈరోజు ప్రపంచమంతా కూడా జరిగేటువంటి అతి పెద్ద పండుగ క్రిస్మస్ని ఇంత ఆనందంగా సంతోషంగా మన పాలకులలో నిర్వహించుకోవడం చాలా ఆనందం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఈరోజు 2025లోనే కాదు, ధర్మారావు ఫౌండేషన్ మా తండ్రి పేరున 2005 సంవత్సరంలో పెట్టిన నాటి నుండి, అంటే దగ్గర 20 సంవత్సరాల నుండి మరి మా ఇంటి వద్ద ఈ యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. క్రీస్తన్నా క్రిస్టియానిటీ అన్నా ఇదేదో ఒక మతానికో కులానికో వర్గానికో సంబంధించింది కాదు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రిస్టియానిటీ ఒక వే ఆఫ్ లైఫ్ ఇవాళ వరల్డ్కి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. కేంద్ర మంత్రి నిర్మల్ సీతారాం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక గ్రామంలో పర్యటిస్తున్నారు. గ్రామానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి కేంద్ర సహాయం మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రుల పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఆచంట ఎమ్మెల్యే పితానులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి గ్రామంలోని 25 లక్షలతో నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి డిజిటల్ భవనానికి చేరుకొని ప్రధానమంత్రి మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 ఏళ్ల క్రితం గ్రామాన్ని దత్తత తీసుకొని సుమారు 30 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు.
इन टीलों का वैज्ञानिक अध्ययन शुरू किया गया। ड्रोन के जरिए ऊपर से तस्वीरें ली गई, जमीन की मैपिंग की गई और फिर कुछ हैरान करने वाली बातें सामने आने लगी। पता चला ये टीले प्राकृतिक नहीं है, इन्हें आया ये करीब 2000 साल पुराना इतिहास है। कश्मीर एक ऐसे प्रयास की बात करना चाहता हूँ। वर्ष की आयु में भारत छोड़ो आंदोलन में हिस्सा लिया था। पार्वती गिरि जी ने अपना जीवन समाज सेवा और जन अपनी विरासत को नभाता है। आज मैं एक ऐसे मुद्दे पर बात करना चाहता हूं जो हम सभी के लिए चिंता का विषय बन, सभी के लिए यह बहुत ही चिंताजनक है। रिपोर्ट के मुताबिक के लिए इसकी जरूरत है। ये आदत की आर्थिक प्रगति का भी बड़ा माध्यम बन रही है। आंध्र प्रदेश के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है। बहुत धैर्य और बारीकी के साथ देश की नारी शक्ति ने इसका संरक्षण किया है। आज इस परंपरा को एक मन की बात రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక వ్యక్తి పేరుతో స్థాపించింది కాదని, దీనిని కొన్ని నిబంధనలు ఉన్నాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆదివారం స్థానిక లజపతిరాయపేట క్షత్రియ కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ శత వసంతాల వేడుకల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సమావేశ ప్రాంగణంలో కె పవన్ స్వామి బ్రహ్మత్వంలోని సుదర్శన హోమం చేశారు. కార్యక్రమంలో కల్దిటి ప్రసాద్ రాజు, స్వామీజీ విఎల్ నరసింహరాజు, ముద్దాడు గణేష్ భవాని పాల్గొన్నారు. దేవోయజ్ఞ భగవానికి జై, నరేశన భగవానికి జై, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. దహాజ్ఞస్తం భగవంతో అర్ఘ్యగంధపుష్పతో మోదకేన అర్ఘ్యమనంగాణ స్వాహా, ఆజ్ఞమనంగాణ స్వాహా, ఆత్మనంగాణ స్వాహా, గంధమనంగాణ స్వాహా, ముదవర్గమనంగాణ స్వాహా, యాజ్ఞ భోర్భవస్వ స్వాహా, తుల్లేవానాం భవత్రదాతో దోదాసన భగవంతం మావాయకం సే స్వాహా, ఉత్తరశబరశార్థ వెంకటేంద్రవణం ప్రయచ్చ స్వాహం తరంజనే భోర్భవస్వ స్వాహా, ఉత్తర పరిషేచనం కుర్యాత్. జై శ్రీరామ్. మధ్యక హోమద్రవిషేత్వేర్యంతదంజాత్మదాత్ కురు భక్త్యా జదగ్నో విహితం యథాశక్తి యథావిధి ఆరాధనం తదేవేదం గృహాణ పురుషోత్తమ. జయబోల్యజ్ఞ భగవానకి, సుదర్శన భగవానకి, నరసింహ భగవాన్. परस्परं देवानुत्वास्य ओम वासुदेवाय नमः, ओम संकर्षणाय नमः, ओम जमनाय नमः, अनन्ताय नमः. जायमानसक्षयतेः येडतेः आदित्यैः सरस्वत्यैः. ततः क्षीरेण क्षान्तिं कुर्यात्. ओम पृथिवी शांता साग्निना शांता सामे शांता सुतकं समयतु. अंतरिक्षकं शांतं दत्ताजना शांतं तन्मे शांतकं सुतकं समयतु. यो शांता सादित्येन शांता सामे शांता सुतकं समयतु. पृथिवी शांतरंतरिक्षकं शान्तर्यो शान्तर्दयशान्तरवान्तर दिशाशान्तरग्निशान्तरवाजुष्या. गोविंद गोविंद. श्री विष्णवे परमात्मनाहितम्. ओम सप्तदे अग्नि समिधः सप्त जह्वा सप्तरसयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वादयन्ते सप्तजानीरा प्रणस्वाकृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधान दधे पदं समूढमस्य बाहुं सुरे स्वाहा. श्री विष्णवे परमात्मनाहितम्. ओम वसोद्धाराञ्जो. రోజు 10,000 కోట్ల రూపాయలు భారతదేశం డబ్బు అమ్ముకోవచ్చు. ఆ రెండు సీట్లు నాకు కావాలన్నా దాంట్లో ఉన్న పురుగు మందు తాగిస్తూ ఆ డబ్బులు అడిగించి మన ఆర్థిక
మన అమ్మిలోని బాగు చేద్దామని ఇంకానే పర్వాలేదు బాగు చేస్తూ ఉన్నాం మన పడేది అటువంటి విదేశీ తల్లి. అలాగే మన వస్తువులు ఏదో తప్పులు ఉన్నాయి, మనం స్వదేశీ కొనుక్కుంటే ఆ డబ్బు మన దగ్గర ఉంటుంది. మన వల్లే కోటాను కోట్ల జీవరాశులు మనము ఒకడు. అయితే ఓ పురుగుగానో క్రిమిగానో కీటకంగానో పందిగానో ఎలగానో కుక్కగానో నల్లిగానో పందిగానో పుట్టవచ్చు కదా మనం. పుట్టలేదే. ఎలా పుట్టారు? మానవులుగా పుట్టారు. అండమాన్ అడవుల్లో నికోబార్ దీవుల్లో అర్థవస్త్రాలతో పుట్టవచ్చు కదా. పుట్టలేదే. ఎక్కడ పుట్టారు? పవిత్రమైన భారత భూభాగాల్లో, సారవంత నది పరివాహ ప్రాంతాల్లో, వశిష్ఠవారి ప్రాణాయ ప్రాంగణంలో, కొబ్బరి నేలల్లో, సంస్కారిత కుటుంబాల్లో పుట్టాం మనం. వివాహం చేసుకుందాం అనుకోండి. వివాహం చేసుకుంటే సాకరి కావాలి, మంగళి కావాలి, ఇద్దరు కావాలని అక్కర్లేదా? తర్వాత ఈ బాధ్య బయలు కావాలి, ఇంకా శామ్యాలేశ్వర కాదు, గోడలు కాదు, అలా ఎంతో మంది ఒక కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా మన హిందువులే, వాళ్ళందరూ హిందువులే. వాళ్ళని మనం ఖచ్చితంగా ఆ కుల వృత్తులు పెట్టడం వల్ల ఇప్పుడు కుల వృత్తులు కుటీర పరిశ్రమను మార్చేస్తుంది. ఇప్పుడు కులం పోయింది కాబట్టి కుటీర పరిశ్రమను మనం అభివృద్ధి చేసుకుంటే చాలా మంచిది. అలాగా తర్వాత చట్టాన్ని గౌరవించడం, పౌర విధులు. మనకి పౌర విధులు ఉన్నాయి. మన పౌర విధులను మన ఆత్మీయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు. ఇప్పుడు మనం ఎవరైనా కొడితే తప్పని తెలియదు, లేకపోతే మన ఇంట్లో ప్రొజెక్టు చేస్తే తప్పని తెలియదు, లేకపోతే ఇంకోటి ఎవరైనా గౌరవించుకోవచ్చు తప్పని చెప్పాలి. దానివల్ల ఏమైనా మన జైలు పాలవుతాం, చాలా ఇబ్బందులు పడతాం. పిల్లలు చెప్పకపోతే వాడు బయటికి ఆకర్షిస్తే వాళ్ళు ఈ భవిష్యత్తు వాటి భవిష్యత్తు కనుక ఉంచగలుగుతాం. అందుకని మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కథలు ప్రభుత్వాన్ని మరి ఇంకా మాట్లాడాలి. ఈ విషయాల్లో నేను నర్సాపురం మండలంలోని పెద్దమైనవారి లంక డిజిటల్ భవన్ లో సెయింట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పవ్యావుల కేశవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, సెయింట్ వ్యవస్థాపిక చైర్మన్ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, ఆరుమిని రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ఏపీఐఏసి చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. Only then it will come to So the taller layers are inwards. The dough will be throughout. The taller ones will be throughout. On this. Yes, on this. So these are mounted. తమ్ముడు Selfie, babu. Similarly on the other side. Layer, the top layer, beneath that there is a unit of 125 meters. అది ఎవరు ఎందాక బాగా అసలు తెలియదు. ఎందుకు ఆరోపణ కదా. ఎవరిచ్చారు? 77,000 అమౌంట్ని
ఉపాధి కల్పన, ప్రత్యేకించి ఈ క్రోషే చేసే వారికి నబార్డ్ వారికి SBI ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్షాన 50 లక్షల శాంక్షన్ లెటర్ని అందించడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి. ఆ తర్వాత సింగింగ్ కాంపిటీషన్. చిన్నారి వెన్నెలకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. జనవరి సంక్రాంతి టైంలో కంప్లీట్ అవుతుంది వింటున్నా మాట. ఆ బీచ్ ఒక అందం ఏ రకంగా కూడా చెడిపోకుండా ఎరోషన్ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చాలామంది ఇప్పుడు అంటున్నారు ఎరోషన్ని ఆపాలి అని అంటే బండగా కాంక్రీట్ని అక్కడ పెట్టడం, లేకపోతే ఏదో రాళ్ళు తీసుకొచ్చి నింపడం అవన్నీ చేస్తారు. దానివల్ల బీచ్కు ఉన్నటువంటి, నాకు బాగా తెలుసు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, ఇక్కడి నుంచి అంతర్వేదికి కూడా వెళ్ళడానికి చూస్తారు. ఎంత సుందరమైన క్షేత్రం, దీన్ని పాడు చేయకూడదు, మనం ఏదో సాయిల్ ఎరోషన్ ఆపడానికి చేసే ప్రయత్నం వల్ల అని ఆ భయం నా మనసులో ఉండింది. కానీ ఆఖరికి చక్కగా మోడర్న్ వ్యవస్థ పెడుతున్నారు. దానివల్ల మనకి మన సముద్ర తీరం, దాని అందం ఏ రకంగా కూడా పాడాలి. విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్గా ఇక్కడ చాలా పని జరిగింది. ఒక మారు 2024 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్కు ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ PM విశ్వకర్మ యోజన కింద 13 రకాల ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అది కార్పెంటర్ అవ్వచ్చు, లేదు హెయిర్ డ్రెస్సర్ అవ్వచ్చు, ఇంకా అట్లా చాలా మేసన్స్, ఫిష్ నెట్ తయారు చేసేవాడు, ఇట్లా చాలా ట్రేడ్స్కి ఇట్లా ట్రైనింగ్ అయింది. అప్పుడు ఆ ట్రైనింగ్ పొందిన యువకుల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడ, ఒకసారి మన అందరూ కలుసుకుందామని. వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో లేకపోతే శ్రీ సిటీలో ఉద్యోగం వెంటనే ఆ ట్రైనింగ్ తర్వాత దొరికి ఇక్కడ వచ్చి నాకు ఉద్యోగం దొరికిందండి, దీనివల్ల దొరికింది, ఈ ట్రైనింగ్ వల్ల దొరికింది అండి వచ్చి మాట్లాడారు. ఇప్పుడు మన గ్రామానికి దొరికింది ఏంటంటే ఆల్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా PM విశ్వకర్మ ట్రైనింగ్ దొరికింది. అన్ని 700 డిస్ట్రిక్ట్స్ పైన ఉన్నాయి భారతదేశంలో. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈ ట్రైనింగ్ పెట్టారు. ఒక సర్వే చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్లో ఎట్లాంటి ట్రైనింగ్ జరుగుతుంది, ట్రైనింగ్ ఎట్లా ఉంది, క్వాలిటీ బాగుందా, దాని నుంచి వచ్చిన పిల్లలు ఉద్యోగం దొరుకుతున్నాయా లేదా, ఇవన్నిటిని గురించి సర్వే చేశారు. సర్వేలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బడ్గామ్ అనే ఒక డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్లో పెద్దమైన వాణి లంక. చాలా ఆనందం. అంటే 2014లో ఫస్ట్ టైం కామర్స్ మినిస్టర్గా అయినప్పుడు, ఫస్ట్ టైం కేంద్ర మంత్రిగా అయినప్పుడు నాకు మారుమూల ప్రాంతం మన నర్సాపురానికి ఇంకా వెనకబడి ఉంది, మత్స్యకారులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం, ఇలా SCs ఉన్నటువంటి గ్రామం, ఇది అడాప్ట్ చేసుకోండి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అమరావతిలో జరిగింది. కార్యక్రమంలో వివిధ శాఖల మంత్రులు పాల్గొని సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమం మీద పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పాలకొల్లు
శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా 14వ రోజు పాసుర విన్నపములు, ప్రత్యేక హారతులు స్వామివారికి వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లసత్తులస్య వనమాలయోజ్వలం. జై రామానుజ. మన పాలకులు దివ్యనగరంలో వేయించేసినటువంటి శ్రీభూతమేద శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా ఈ రోజు 14వ రోజు స్వామి తొండనూరు నంబినారాయణ స్వామిగా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో శంఖము ధరించి అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. శ్రీ భూ గోదా సమేతుడై అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అందరూ కూడా చక్కగా సేవించండి. గోవింద గోవింద. శ్రీమతే రామానుజాయ నమః. అది ఒక గుర్తుగా చెప్పాడు. చెప్పి ఇంకో గుర్తుని చెప్తున్నారు అన్నమాట. ఏమనంటే వెన్బల్ తెరుక్కోరై వెన్బల్ తవర్ గొప్పదైనటువంటి శంఖాలని పట్టుకుని ఎర్రనైనటువంటి కాషాయ వస్త్రాలను ధరించి ఆ లోపల తాళాలను తీయాలి. తీయకపోతే ఈ తాళం పట్టదం. మనం తీయడానికి కూడా కోపం మాట. బయట నుంచి మనం తాళం తీయడం మామూలుగా తాళం పెడితే అలా ఉంటాయి. వాటిని బేగాలు అంటారు. వాటి పొడుగ్గా ఉండేటువంటి ఒక వస్తువు అలా అని చెప్పేసి చెప్తున్నారు. అలా చెప్పి ఇలా వారందరూ కూడా వారి వారి స్నానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. సూర్యోదయం కూడా అయిపోయింది. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారిని నూతనంగా నిర్మిస్తున్న హరిగాడి హరికథ చిత్ర హీరోయిన్ ప్రియా హెగ్దే స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సురభి నిర్మాణ సంస్థ అధినేత హరినాథరావు నిర్మాతగా సినిమాను నిర్మిస్తున్నారు. కథానాయకుడిగా హరి ఎడ్లపల్లిని పరిచయం చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు వైవి సర్వేష్, కెమెరామ్యాన్ ప్రవీణ్ రెడ్డి, పాలకొల్లుకు చెందిన అడ్డాల పెద్దిరాజు కళా దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. జలసిత అమరారామ కుమారారామ ద్రాక్షారామ శిరోభాగ క్షీరారామ రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శన అర్చన అనంతరే మమ మనస్సు సంకల్పిత నూతన చలనచిత్ర నిర్విఘ్న దిగ్విజయ సిద్ధి ద్వారా విశేష ప్రజాదరణ సిద్ధి ద్వారా సమస్త జన సంతోషకరణార్థం మమ ఉన్నత స్థాన చలనచిత్ర పరిశ్రమేషు సమస్త కార్యేషు ఆనుకూలత్వ సిద్ధి ద్వారా ఉన్నత స్థాన సిద్ధ్యర్థం శ్రీరామ రామలింగేశ్వర స్వామి దర్శన అనంతరే బ్రాహ్మణ ద్వారా ఆశీర్వచనం కరిష్యే. నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గృహే మనయో మనయో గృహే గృహే మనయో వసంతి వసంతి మనయో గృహే గృహే మనయో వసంతి
మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి దేవానాం దేవానాం వసంతి మునయో మునయో వసంతి దేవానాం వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం కమయః కమయో దేవానాం వసంతి వసంతి దేవానాం కమయః దేవానాం కమయః కమయో దేవానాం దేవానాం కమయః పార్థివాసః సోయో దేవానాం దేవానాం కమయః పార్థివాసః ఈ బాధకాలు వచ్చిన దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెట్టుకుంటే కుమారస్వామి వారిని నుంచి తారకాసులతో యుద్ధం చేసి తారకాసుల హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసుని సంహారం చేశారు కుమారస్వామి వారు. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పెట్టారు. క్షీరంతో అభిషేకం చేసిన కారణం చేత క్షీరారామలింగేశ్వర స్వామిగా పిలువబడతారు. రెండోది అమరావతి. అమరావతిలో బాహుభాగం పడింది, ఇంద్ర ప్రతిష్ఠ జరిగింది, అమరేశ్వర స్వామిగా పిలువబడతారు. మూడోది ద్రాక్షారామంలో ముందు భాగాన్ని దక్ష ప్రజాపతి వారు ప్రతిష్టాపన చేశాక భీమేశ్వర స్వామిగా పిలువబడతారు. నాలుగోది హేమపురంలో మొదటి భాగాన్ని చంద్రుడికి ప్రతిష్టాపన చేశాక సోమేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఐదోది సామర్లకోటలో పాదభాగం పడినట్టుగా దాన్ని ప్రతిష్ట కుమారస్వామి వారు పరిపూర్ణ ఆయుష్యస్తూ ఆత్మనారార్థం వంశాభివృద్ధిస్తూ యజమానస్య గృహీ సమస్త శివకార్య చేస్తూ పార్వతీ క్షీరారామలింగేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదం ద్వారా విశేష ప్రజాధర్మయోగితా ప్రసిద్ధి ద్వారా చరణచక్రేషు సమస్త కాలేషు ఆనుకూల ప్రసిద్ధి ద్వారా విశేష ప్రజాధర్మయోగితా ప్రసిద్ధి చేస్తూ ఉత్తరోత్తరాభివృద్ధిస్తూ పార్వతీ క్షీరారామలింగేశ్వర స్వామి పునర్దర్శన ప్రాప్తిస్తూ స్వామి అనుగ్రహ పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1831వ రోజు శ్రీ కాంతిరెడ్డి నవజీవన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తులసిరావు, పిసినిరాము, కేశవ, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాఖ మార్చులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో ఇచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1831వ రోజుకి చేరుకుంది. ఈ 1831 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదలు ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కాల్తిరెడ్డి నవజీవన గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నవజీవన గారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనసావాచా కోరుకుంటూ, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Navajivana. Happy birthday to you. Many happy returns. Line.
జాయింట్ పనులు ఉండేది. బాగుంటుంది. అంతే అమ్మ తీసుకుంటే లేట్ అవుతుంది. అమ్మ తీసుకుంటే లేట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ తెలియదు మంచి పడుతుంటే వాళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ